టన్ను కూడా విజయవాడ పోలీసు వారు వెళ్ళారు. గోరంట్ల మాధవ్ కూడా ఏదో కంగారు అయిపోతూ ఉన్నాడు. అయితే నాకు అనిపించింది ఏంటంటే, తమ్ముళ్ళు చూసే ఉంటారు, ఈ అరెస్టులు మంచిదేనా అంటే చాలామంది అడగొచ్చు, అదేంటి రాజేష్ అన్న అరెస్టులు మంచిదేనా అని అడుగుతావేంటి? వాళ్ళు మనల్ని గతంలో ఎంత తిట్టారు, వాళ్ళు మన మీద ఎన్ని కేసులు పెట్టారు, మనల్ని ఎంత టార్చర్ చేశారు, అలాంటి యాదవుల మీద కేసులు పెట్టడం కరెక్టేనా అని అడుగుతావేంటి అని మీరు నన్ను అడగొచ్చు, తప్పలేదు. అయితే వీళ్ళు ఏమైనా పద్ధతులు అంటే దొంగనాటుడుకులు, డౌటే లేదు అందులో. నోటికి ఏది వస్తే అది వాగి ఊరకుక్కలు కన్నా దారుణంగా వాగిన వ్యక్తులేడు. వీళ్ళకి శిక్షలు పడాల్సిందే, అది కూడా నేనేం వద్దన్నాను. అయితే కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయట్లేదు, చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళు వదిలేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళు భయపడి మళ్ళీ ఆ రోజు హింస పెట్టిన వాళ్ళని కూడా వదిలేస్తున్నాడు. వాళ్ళందరినీ టక 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 అరెస్ట్ చేసి లోపల తోసేయాలి కదా అని కార్యకర్తల నుంచి, అంటే కొద్దిమంది కార్యకర్తలు, అందరు కార్యకర్తలు కోరుకోవట్లేదు, కొద్దిమంది కార్యకర్తల నుంచి విపరీతమైన ఒత్తిడి ఉంది పార్టీ మీద, గవర్నమెంట్ మీద. సో పార్టీ కార్యకర్తలను సాటిస్ఫై చేయడం కన్నా కొన్ని అరెస్టులు చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. మనం ఒత్తిడి పెట్టొద్దండి. కార్యకర్తలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎప్పుడు ఎవరిని ఎలా అరెస్ట్ చేయాలి, ఎవరిని ఎలా పని చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర ఒక రూట్ మ్యాప్ ఉంది. ఇప్పుడు మొన్న వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి లోపలేశారు. ఎవరైనా ఒక్కరైనా దాన్ని కాదని అనగలిగారా? ఎందుకు? గతంలో అతను చేసిన దాడులు కానీ, దారుణాలు కానీ, ఆఫీసులు తగలబెట్టడం, మళ్ళీ ఇప్పుడు మన గవర్నమెంట్లో కూడా మళ్ళీ ఒక దళితుని కిడ్నాప్ చేయటం, అతనితో బలవంతంగా కేసు విత్డ్రా చేయించడం, అతని మర్మాంగాల మీద దాడి, ఇంకా వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఒకరిని కొట్టి లోపల పెట్టామంటే మళ్ళీ మారు మాట్లాడకూడదు. అలా చేస్తారండి. మనం అలా కాకుండా ఒత్తిడి చేసి అబ్బాయి వాళ్ళు కేసులు పెట్టారు అందరి మీద, మనం కూడా అందరి మీద కేసులు పెట్టండి అంటే అదేం కరెక్ట్ కాదనుకున్నానండి నేను. నీకేడు రాయేష్ అని ఎన్నని చెప్తావు, మేము తిట్లు తిన్నాం, మేము కేసులు పెట్టుకున్నాం అంటారా? ఈ రాష్ట్రంలో నాకన్నా ఎక్కువ తిట్లు తిన్నవాడు వైసీపీలతో. నేను 2 సార్లు వచ్చే ప్రయత్నానికి గురయ్యాను. 30 కేసులు పెట్టారు నా మీద. 30 కేసులు కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి, మీ వాదన అంగీకరిస్తాను నేను. నా మీద 30 కేసులు పెట్టిన 30 మంది కూడా మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ కేసులు మేము అప్పుడు ఏదో అలా జరిగిపోయిందండి, లేదా నేను కేసు పెట్టలేదండి, ఆయన అలా చేయలేదండి అని మ్యాజిస్ట్రేట్ గారి ముందు చెప్తూ ఉంటే నాకు అడ్వకేట్లు చెప్పారు, వాడు నేను తప్పుడు కేసు పెట్టాను అంటున్నాడు కదా, నువ్వు కేసు వేస్తే తిరిగి కేసు అయిపోద్దాడు మీద, నువ్వు యాక్షన్ తీసుకుంటే ఇప్పుడే జైలుకి పంపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేము పెడితే అన్ని ఆధారాలతో పెడతాం కాబట్టి పెట్టవచ్చు కేసులు. నేను కేసులు ఒక్కడి మీద కూడా పెట్టలేదండి, పెట్టే ఆలోచన కూడా లేదు నాకు. అలాగే నా మీద హత్యా ప్రయత్నానికి వచ్చిన వాళ్ళు ఎవరెవరో ఏంటో వీడియోలు కూడా ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు వెళ్తే నేను కేసు ఎఫ్ఐఆర్లు అయిపోతే అరెస్ట్ అవుతారు వాళ్ళు, అది కూడా పెట్టాలని అనుకోలేదు నేను. అయితే ఎందుకు చేయలేదు నేను అది అంటే, రాజకీయాల్లో తిట్టినోడిని తిట్టేయడమో, కొట్టినోడిని కొట్టేయడమో, కేసు పెట్టినోడిని కేసు పెట్టేయడమో రాజకీయాలు కరెక్ట్ కాదండి. మీరు సినిమా చూస్తున్నారా? ఎస్, విలన్ వచ్చి హీరోని లేకపోతే అక్కడ ఉన్న అమాయకులను కొట్టాడు, హీరో వెళ్ళి విలన్ కొట్టేస్తాడు, సూపర్ చప్పట్లు కొడతారు అందరూ. లేదా ఒక ఫ్యాక్షనిస్ట్ ఉంటాడు, వీళ్ళు అనుచరుని నాడు చంపాడు కాబట్టి ఈయన అధికారంలోకి వచ్చాక వాళ్ళు అనుచరు నీరు చంపుతాడు, అది కూడా ఓకే ఎక్కడో ఎంతో కొంత. బట్ పాలిటిక్స్కి అలా కాదండి. పాలిటిక్స్లోకి వచ్చేటప్పుడే, అంటే ఇప్పుడు గతంలో ఏదో పొచ్చలపల్లి సుందరయ్య గారు ఎవరో ఆ పెద్దలో చేసిన రాజకీయ సమయం కాదు ఇది. హుందాగా మాట్లాడాలి. ఎందుకు మొన్న రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి లేకపోతే ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు కూడా చాలా హుందాగా ఉండేది అసెంబ్లీ. అప్పుడులా ఇప్పుడు నడాలంటే కుదరదు. ఇప్పుడు ఎవడైనా వాడు రాజకీయాలకు రావాలనుకుంటే మొట్టమొదటి నువ్వు ఫిక్స్ అవ్వాల్సింది, నీ ఇంట్లో ఆడవాళ్ళు తిట్టించుకోవాలి, నీ మీద లేనిపోయిన ఆరోపణలు చేయించుకోవాలి, అవసరం అయితే తప్పుడు కేసులు పెడితే పెట్టించుకోవాలి. ఇది వైసీపీ హయాంలో కొత్త దాన్ని ఏమంటారు, కొత్త విధానం వచ్చింది అమల్లోకి. పాలిటిక్స్లోకి ఎవడన్నా వచ్చినప్పుడు కంపల్సరీ తిట్లు తిన్నా రెడీగా ఉండాలి వైసీపీతో. ఆ విధానం ఆల్రెడీ వచ్చేసింది. ఇది నచ్చినోడు మాత్రమే రాజకీయాల్లోకి రావాలి. ఎవడన్నా నన్ను తిట్టాడు కాబట్టి నేను పడే సమస్య లేదంటే, మీరు రాజకీయాలకు స్వస్తి పలికి చక్కగా ఒక వ్యాపారమో, ఒక ఉద్యోగమో, లేకపోతే మరేదో పని చేసుకొని మీ జోలికి ఎవ్వడు రాడు, మిమ్మల్ని ఎవ్వడు తిట్టడు. రాజకీయం అంటే ఖచ్చితంగా ఇది జరుగుతాయండి, ఆ నీటి తిట్టడం ఈ నాటి తిట్టడం. అయితే అరెస్ట్ చేయొద్దంటే అందరినీ అరెస్ట్ చేయొద్దు అంటలే నేను. దాడులు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, మీద పడి కొట్టిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఖచ్చితంగా చేయలే కరెక్ట్. కానీ ఇలాగే మొత్తం అందరినీ అరెస్ట్ చేసేయాలి, టకటకమని అందరినీ అరెస్ట్ చేసి మొత్తం వైసీపీ వాళ్ళు అందరినీ లోపల తోసేయాలనే కొద్దిమంది కార్యకర్తలకు మాత్రం కొన్ని విషయాలు చెప్తున్నాను. ఈ విషయాలు విన్న తర్వాత లేదు అరెస్ట్ చేయడమే కరెక్ట్ అని మీరు చెప్తే ఓకే నేను కూడా. ఏమంటే
జగన్ గారు అధికారంలో ఉన్నారు, కేసులు పెట్టాడు, మనందరినీ జైలుకి పంపించేశాడు. చాలామంది జైలు పోయారు. నేను 22 రోజులు జైల్లో ఉన్నాను. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ వాళ్ళు పెట్టిన కేసులు మాత్రమే 22 రోజులు జైలు జీవితం అనిపించాను నేను. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని జైలు పంపించాలంటున్నారు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు ఖచ్చితంగా జైలు పంపించాల్సిందే అంటున్నారు. ఓకే, నేను అతను మనల్ని కేసులు పెట్టి జైల్లో పంపించడానికి ఇప్పుడు మన అధికారం వచ్చి ఈ సమయానికి మధ్యలో ఇంకోటి జరిగిందండి, అది చాలామంది మర్చిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2009లో ఎప్పుడు వచ్చినట్టున్నాడు ఆయన రాజకీయాల్లోకి. వాళ్ళ నాన్నగారు చనిపోయిన వెంటనే ఆయన వాళ్ళ తండ్రిని అడ్డుపెట్టుకుని చాలా అక్రమ సంపాదన చేశాడు ఆయన. అదేమి అబద్ధం కాదు, ఎందుకంటే చాలా కంపెనీలు వచ్చాయి ఆయన దగ్గరికి, వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు వచ్చేసాయి. ఆ కేసుల మీద ఆయన్ని జైల్లో పెట్టారు. ఆయన నిజంగా తప్పు చేశాడు, అక్రమాస్తులు సంపాదించాడు, దాని ద్వారా ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. ఆయన్ని జైల్లో పెట్టిన తర్వాత ఏం జరిగింది? 2014 ఎలక్షన్కి 67 మంది ఎమ్మెల్యేలు గెలిచేశాడు. 1-2 కాదు, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత 67 మంది ఎమ్మెల్యేలు గెలిచాడు. 2014 నుంచి 19 దాకా ఆయన కొన్ని అబద్ధాలు చెప్పాడు. నేను బాధితుడిని ఆయనకి ఆయన ముద్ర వేసుకున్నాడు. మా బాబాయిని చంపేశారు తెలుగుదేశం వాళ్ళు, నన్ను కోడికత్తో చంపేపోయారు తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే ఇంకా మా కార్యకర్తలు ఎలా చేశారు. అలా బాధితుడని మార్క్ వేసుకోవడం ద్వారా అతను 2019 ఎలక్షన్లో 67 నుంచి 151 గెలిచేశాడు. ఏమండి, గతంలో 67 గెలిచిన అదే జగన్ గారు 2019కి వచ్చేటప్పటికి 151 గెలిచేసిన అదే జగన్ గారు ఏం చేశాడు? అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 2019 నుండి కేసులు పెట్టడం మొదలెట్టాడు. జనాల మీద కేసులు పెట్టడం, దాడులు చేయించడం, అవి చేయించడం, ఇవి చేయించడం, చాలా చేశాడు. చేస్తే అతనికి ఏమైంది? 2024కి వచ్చేటప్పటికి 11కు పడిపోయాడు. 11 సీట్లు అండి. ఈ గ్యాప్లో ఇతను చేసింది ఏముందయ్యా? 67 నుంచి 151కి వెళ్ళడానికి నేను బాధితుడిని, నేను కేసులు పెట్టాను నా మీద. అతను ఇప్పుడు ఇక్కడ ట్రెండ్ ఎలా నడుతుందంటే, నువ్వు తప్పు చేసి జైలుకి వెళ్ళినా, తప్పు చేయకుండా జైలుకి వెళ్ళినా, జైలుకి వెళ్తే నీ మీద సానుభూతి చూపిస్తారు జనాలంతే. నువ్వు తప్పు చేసినది ఇప్పుడు. ఎందుకంటే మనం నిర్భయ ఘటన చూసాం, అమ్మాయిని ఎంతో దారుణంగా చంపారు. అయ్యో అంత దారుణంగా చంపారు, నా ఉడికి అన్నీ చంపేయాలి, కాల్చేయాలన్నారు. తీరా కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళు ఊరేసాక అరే రే పాపం ఊరేసారా ఇటీ. జనాలు అలా ఉన్నారు ఇప్పుడు. ఆ ట్రెండ్లో కనుక మనం ఆలోచిస్తే కేసులు పెట్టిన జగన్ 11కు పడ్డాడు. నేను కేసులకు గురయ్యాను, నేను బాధితుడిని అని చెప్పిన జగన్ 151 మందితో అసలు తిరుగులేని అధికారంలోకి వెళ్ళిపోయాడు. లాజిక్ ఇది ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్న లాజిక్ ఇది. మనం భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవాలి. వాడు ఎలాగన్నాడు కాబట్టి ఆయన అర్జెంట్గా వేయకపోతే చంద్రబాబు నాయుడు గారు చేతగానోడు, లేకపోతే లోకేష్ గారు చేతగానోడు, పవన్ కళ్యాణ్ చేతగానోడు అని వాళ్ళ మీద సెంటిమెంటల్గా, ఎమోషనల్గా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం మనం ఆపాలి. ఆపకపోతే ఏమవుతుంది? ఇప్పుడు జగన్ అధికారం కేసులు పెట్టాడు, మనం అధికారంలోకి వచ్చి కేసులు పెట్టాలంటారు. ఈ మధ్యలో ఒకటి జరిగింది, జగన్ అధికారం పోయింది. 151 నుంచి 11కు పడిపోయి టోటల్ అధికారం కోల్పోయాడు. అంటే అది పనిష్మెంట్ కాదా? ఆ పనిష్మెంట్ అతనికి ఎందుకు పడిందండి? ఇప్పుడు ఈ రోజున ఈ కొడాలి నానియో, లేకపోతే వల్లభనేని వంశీ, రోజా, అంబటి రాంబాబు, లేకపోతే పేర్ని నాని, అలాగే బోరుగడ్డగాడు, ఈ గోరెంట్లగాడు, ఇంకో పోసానిగాడు, వీళ్ళందరినీ మనం బూతులు వచ్చేస్తున్నాయి కానీ కంట్రోల్ చేసుకుని మాడదాం అనుకుంటున్నాం. అలా చూస్తున్నాం మనం. కానీ ఒక రకంగా ఈ రోజున మన ప్రభుత్వం స్థాపించడానికి, జనాలకు మంచి చేసే అవకాశం మనకు రావడానికి కారణం వాళ్ళే తెలుసా? వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేసి ఉండుంటే ఈరోజు ఇంత 11 సీట్లకు అతను పడిపోవడం మీకు తెలుసా? ఇక్కడ ప్రజలకు కావాల్సింది ఏంటంటే కొట్టినోని కొట్టేవాడు, తిట్టినోని తిట్టేవాడు కాదండి. ఎవడన్నా మనల్ని తిడుతున్నాడు తప్పుడుగా, ఇగో పలానా ఓడు ఇలా తప్పుడుగా తిడుతున్నాడు మమ్మల్ని ప్రజలకు తెలియజేయటం ఇప్పుడు రాజకీయం. అప్పుడు ప్రజలు చూస్తున్నారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి నేను బాధితున్నాడు, జగన్మోహన్ రెడ్డి నేను కేసులకు గురయ్యాను, లేదా నన్ను తండ్రి లేనోడిని నన్ను చేసేలాగా ఒంటరి చేసేశారు, ఇన్ని కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి
అరే పాపం మనం అధికారం ఆయన చేతిలో పెడితే ఆయన వెంటనే ఆయన అసలు రూపం చూపించాడు, ఆయన దారుణంగా మారిపోయాడు, జనాలు హింసించడం మొదలుపెట్టాడు. ఓహో అలా ఉందా మీ పని, తక్కువ అతన్ని 5 సంవత్సరాలు తిరగకుండా దింపేశారు. ఏమో ప్రజలు చాలా డేంజరస్ కొన్నారు. మనం అనుకోవడం ఏదో కార్యకర్తలు ఓ 10 మందో 50 మందో లేదండి అన్ని వేసేయండి ఇన్ని వేసేయండి అంటూ ఉంటే అది వేసేస్తే ఈ 10 మంది 50 మంది ఆనందపడతారేమో. బట్ న్యూట్రల్గా ఉన్న ప్రజలు అన్నీ గమనిస్తారు. మనం ఒకటి జైల్లో పెట్టడం ద్వారా అది తప్పుడు ఏదవే డౌట్ లేదు, కానీ ఆయన జైల్లో పెట్టడం ద్వారా కూడా ఆడిమే కూడా సింపతి చూపించేసే జనాలు మారిపోతున్నారు. ఇది వద్దండి. అది టైం టు టైం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఇలా సంతకం పెట్టినండి, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి అని మాట అంటే ఆయన అరెస్ట్ చేసి లోపలేసేస్తారు, ఏం డౌట్ లేదు. అందులో ఏ వెనక ముందు అడక్కర్లే. లేదా పలానా కొడాలిని ఇలా నేను ఒక లిస్ట్ ఇచ్చేసి వీళ్ళందరినీ అర్జెంటుగా 2-3 రోజులు తిరగకుండా లోపల తోసేయండి అని డీజీపీ గారికి ఇస్తే మొత్తం అందరూ జైల్లో పోతారు. అది చంద్రబాబు నాయుడు గారు చేయలేక కాదు, కానీ అది చేయటం వల్ల ఏమవుతుంది, రాష్ట్రంలో మళ్ళీ అటువైపు నిరసనలు లేకపోతే ఇంకొక ధర్నాలు బంధులు ఇలాంటివి మొదలవుతాయి. ఇలా మొదలయ్యి రాష్ట్రం అంతా అశాంతితో నిండిపోతుంది. రాష్ట్రం ఎంత అశాంతితో అగ్నిగోళంగా రగులుతూ ఉంటే పెట్టుబడి ఎవడన్నా రూపాయి పెడతాడు ఇక్కడ? ఎవడన్నా ధీమాగా రాగలుగుతాడండి? అరెస్టులు జరగాలి. ఎప్పుడు జరగాలి? దానికి ఒక టైం ఉంటుంది. యాడికి టైం పండుతుంది. పండినప్పుడు ఇగో ఈసారికి ఈడు వెళ్ళాడు లోపలికి, మరోసారి మళ్ళీ ఇంకొకడు. ఇప్పుడు నందిగం సురేష్ వెళ్ళాడు లోపలికి, ఏమన్నా ఫరక్ పడిందా గవర్నమెంట్కి? ఆ తర్వాత బోరుగడ్డిగాడు వెళ్ళాడు, అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఇంకొక ఆయన వెళ్ళాడు, అయ్యో మన వల్లభనేని వంశీ వెళ్ళాడు. వెళ్తారు ఒకళ్ళు. మనం కంగారు పడకూడదు. ఇలా తొందరగా మనం చెప్పిన వెంటనే గవర్నమెంట్ అరెస్ట్ చేసేయాలని కోరుకోకూడదు. చెప్పిన వెంటనే అరెస్ట్ చేసేయాలంటే ఇదేం సినిమా? వీళ్ళని కొట్టినంతసేపు ఒక పట్టుకుని ఉండి హీరో కొడుతుంటే చప్పట్లు కొట్టడానికి. ఇది రాజకీయం అండి. ఎవరో ఇంకొక ఆయన అన్నాడు, అబ్బాయి తిట్లు తింటూ అలవాటు అయిపోయిందండి చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారికి ఒకరికే కాదండి, రాజకీయాల్లో ఉండాలనుకున్న ప్రతి ఒక్కరికి అలవాటు అవ్వాలి. తిట్లు తింటమే. ఇక్కడ రాజకీయాల్లో నిలబడాలంటే వాళ్ళని దమ్మేంటో నువ్వు చూపించాలంటే ఆ దమ్ము తిట్లు తిని కూడా నువ్వు నిలబడమే. అంతేగాని తిట్టును తిట్టేయడం కొట్టును కొట్టేయడం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏమైపోయాడు? మట్టుమాయమైపోయాడు. 11 సీట్లకు పరిమితం అయిపోయాడు. ఇప్పుడు మనం కూడా జగన్మోహన్ రెడ్డి లాగే అవును అతను తిట్టాడు కాబట్టి మనం వాళ్ళు తిట్టాలి, అతను కేసులు పెట్టాడు కాబట్టి మనం కేసులు పెట్టి లోపల పెట్టాలంటే మళ్ళీ 2029కి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందో సార్ ఊహించండి. మళ్ళీ అదే ప్రజలు అయ్యి బాబు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చాలా మందిని అరెస్ట్ చేశారండి బాబు, చాలా వీళ్ళందరూ జైలుకు పోయిన వాళ్ళు అందరూ ఊరుకుంటారు, బయటకు వచ్చి వాళ్ళు ఏడుపులు మొదలెడతారు. వాళ్ళు ఏడుపులు మొదలు మమ్మల్ని ఇలా చేశారండి అలాగండి ఇలాగండి అంట్లోకి వాళ్ళు చెప్పే అబద్ధాలే, కానీ ప్రజలకు నమ్మే పరిస్థితి ఉంటుందండి. అదే నమ్మి మళ్ళీ మోసపోతారు. గవర్నమెంట్కి మనకి చేతికి అధికారం వచ్చింది కేసులు పెట్టడానికో తిట్టడానికి కొట్టడానికి కాదండి, ప్రజలకు మంచి చేయటానికి. ప్రజలకు మంచి చేస్తూ వెళ్తూనే ఈ క్రమంలో తప్పు చేసిన వాడిని కూడా అడప ఒకరిని పంపించాల్సిన టైంకి పంపిస్తారు వాళ్ళు. అలా కాదని మనం ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా ఇది అంటే మనం ఒత్తిడి చేయడం వల్లే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎవరి మీద ఆయన అరెస్ట్ చేయాలి మీద కక్ష తీర్చుకోవాలని లేదు. పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే ఇంకో మాట కూడా చెప్తాను, పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణంగా తిట్టారు, చంద్రబాబు నాయుడు గారిని చాలా దారుణంగా తిట్టారు, లోకేష్ గారిని కూడా చాలా దారుణంగా తిట్టారు. ఆ తిట్టిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఈరోజు మనం శిక్షించక్కర్లే, కోర్టులు శిక్షించక్కర్లేదండి, ఆల్రెడీ ప్రజలు శిక్షించేశారు. లేకపోతే మంత్రులు ఓడిపోవడం ఏంటి? కొడాలి నాని మంత్రే కదా, మంత్రి ఓడిపోవడం ఏంటి? రోజా ఒక మంత్రి ఓడిపోయింది. అలాంటి మంత్రులు డిప్యూటీ సీఎంలు కూడా ఓడిపోయారు. వాళ్ళు ప్రజలు ఎంత గట్టి కొట్టారు వాళ్ళని. అది చేసిన తప్పు కాబట్టేనండి. అదే మళ్ళీ మనం కూడా చేయాలి, అది ఇమ్మీడియట్గా జరగాలి. జరగకపోతే ఈ గవర్నమెంట్ చేతగాని గవర్నమెంట్ వీళ్ళు ఏమి చేయలేకపోతున్నారు అనే భావోద్వేగాలు కొంతమంది కావాలని రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఉన్నాడండి, ఎవరైనా అతను తిరిగితే తిరిగి తిడతాడు, కొడితే తిరిగి కొడతాడు. బట్ కామన్ మ్యాన్కి లీడర్కి తేడా ఏంటి? లీడర్ ఎవడైనా తిట్టినా తిరిగి తిట్టాడు, వెంటనే కొట్టినా తిరిగి కొట్టాడు. అదే లీడర్షిప్ అంటే, ఆ సహించడం ఓర్చుకోవడమే లీడర్షిప్. అలాంటి లీడర్ని జనం తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతారు. అంతే తప్ప నేను ఫైటింగ్ చేసేస్తానండి 10 మందిని కూడా ఎత్తానండి లేకపోతే కర్రలు ఇరిగిలా వాయించేస్తానండి అంటే అతన్ని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టరండి. అతన్ని లీడర్గా యాక్సెప్ట్ చేయరు. పైగా అంతకుముందు ఆ దెబ్బలు తిన్నవాడు అంతకుముందు ఏం చేశాడో మర్చిపోతారు. ఫస్ట్ ఈ కొట్టినోడు ఇదే చూస్తారు, అయ్యి బాబా ఎంత దారుణంగా కూడా ఎత్తున్నాడండి, అయ్యి బాబా ఎంత దారుణంగా జైల్లో పెట్టేస్తున్నారండి. ఇలా పోతుందండి టాపిక్ డైవర్ట్ అయిపోతే చాలా ప్రమాదం అండి.
ఎవరో ఏదో 10 మంది పని కట్టుకుని అవే అరెస్టులు చేయట్లేదు, అందరినీ కామన్ వదిలేస్తున్నారు, అది ఇదని రెచ్చగొడుతున్నా ఎవరూ రెచ్చిపోకూడదు. ప్రభుత్వం ఇంత గొప్ప అధికారం, 23 సీట్లు టీడీపీ ఉండేదండి, ఒక్క సీటుకి జనసేన పరిమితం అండి. అంటే మొత్తం 24 సీట్లు. 24 సీట్లున్న టీడీపీ జనసేనకి ఈరోజు 164 సీట్లు ప్రజలు ఇచ్చారు మనకి. 164 ఇచ్చింది వాళ్ళని కొడతామనో, వాళ్ళని తిడతామనో, వాళ్ళని జైల్లో పెడతామనో కాదండి. వాళ్ళ దారుణాలకు చిరాకెక్కిపోయి, వాళ్ళు కొట్టిన కొట్టుడు, వాళ్ళు తిట్టే తిట్లు, వాళ్ళు పెట్టిన కేసులకి వికారం ఎక్కువైన ప్రజలు వాళ్ళు 11లో కూర్చోబెట్టి మనం 164లో కూర్చోబెట్టారు. ఈ 164 ఇచ్చింది బాధ్యత. మనం కూడా మళ్ళీ అదే పని చేస్తే ఇంకేంటండి? జగన్ ఏం చేశాడో అదే మనం చేయడానికి ప్రజలు మనల్ని గుర్తించింది కాదండి. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఈ ప్రజలు పంచకండి దయచేసి. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ లైన్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ లైన్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కావాల్సిన ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్, కేంద్రం నుంచి రావాల్సినవి పెట్టుబడులు, ఇవన్నిటిలో చాలా బిజీగా ఉన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. వాళ్ళని మన కక్షల్లోకి, కార్పణ్యాల్లోకి లాగేయొద్దు. వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్, సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేయొద్దు. మీరు ఇలా చేయకపోతే మీకు కార్యకర్తల మీద ప్రేమ లేనట్టే, మీరు వాడిని అరెస్ట్ చేయకపోతే మేము కార్యకర్తలు మిమ్మల్ని ద్వేషిస్తాం. కొద్దిమంది పని కట్టుకుని చేస్తున్నారు. ఇది కొద్దిమంది. యాక్చువల్లీ తెలుగుదేశం కార్యకర్తలు ఎవరిలో కూడా ఇంత కక్ష కార్పణ్యాలు ఉండవు. ప్రజలందరినీ కూడా ద్వేషాల్లోకి తీసుకుపోతున్నారు, ద్వేషం నింపేస్తున్నారు. రాజకీయం అంటే ద్వేషం కాదండి. నిజం చెప్పాలంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎవడెవడైతే నోరు పారేసుకున్న ఊర కుక్కలా మురిగాడో ఆ ప్రతి ఒక్కడు మనకు గెలుపుగాడు ఒక మెట్టయ్యాడు. ప్రతి ఒక్కడు మనకు గెలుపుకు మెట్టయ్యాడండి. అందుకే ప్రజలందరినీ కూడా ప్రజలు ఆల్రెడీ శిక్షించేసారు. మనం కూడా, గవర్నమెంట్ కూడా శిక్షిస్తుంది, గవర్నమెంట్ కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. కాస్త సమయం ఇవ్వండి. సమయం ఇవ్వకుండా వెంటనే కరెక్ట్ కాదండి.